జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జి బాసు హనుమంతునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మల్దకల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే గన్ని బ్యాగులు, ట్యాబ్ ఫారాలు, హమాలీలు, లారీలు లేక రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి చూడండి, ఈ లోడ్ ఇప్పుడు కర్ణాటక పోతుంది. ఇక్కడ కొన్నోళ్ళు ఉన్నారు, అమ్మేటోళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా కర్ణాటక కేంద్రంగా ఈరోజు ఒడ్లు కొనుగోలు కేంద్రం కానీ మొక్కజొన్న కూడా ఇక్కడ ఉంది. మొక్కజొన్నలు కూడా అంతా కూడా కర్ణాటక వాళ్ళు వచ్చి దళారీ వ్యవస్థగా మారి ఇక్కడ కొంటున్నారంటే దానికంతా ముఖ్య కారణం ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని. ఏ పరిస్థితులైనా ఒడ్లు కొనుగోలు కేంద్రం అనుకో, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏవైనా కూడా కొనలేకపోతున్నందుకు ఈ ప్రభుత్వం విఫలమైందని కర్ణాటక రైతులందరూ కూడా ఇక్కడ నిన్న మొన్న వర్షాలు పడుతుంటే కూడా అంత ధాన్యం అంతా తడిచిపోయింది. అయినా కర్ణాటక ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ బోనస్ ఏమి కాబట్టి వాళ్ళు బోనస్ ఇస్తే అంటే 500 ఎక్కువ వస్తుందంటే కూడా బోనస్ రాదని వాళ్ళే రైతులే చెప్తున్నారు కాబట్టి బోనస్ కూడా రాదు. కాబట్టి తొందరగా ఎవరికొరకు వాళ్ళు కర్ణాటక వాళ్ళు అయితే మాకు ఏదో వచ్చినామంటున్నా చాలా అనే విధంగా ఈరోజు గత 20-25 రోజుల నుంచి ఈ రైతు ఇట్లా ఒడ్లు కొనుగోలు కేంద్రంలో పెడితే ఇప్పటివరకు కొనుక్కుంటా ఈరోజు మొలకెత్తినాయి, టోటల్ మొలకెత్తినాయి. ఒక్క గింజ లేనట్ట మొలకెత్తినాయి. అంటే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈమె లాస్ అవుతుందని ఇక ప్రత్యక్షంగా చూపిస్తున్నవి. ఇది ఏమన్నా అబద్ధాలు చెప్పేది కాదు, మొత్తం మొలకెత్తినాయంటే మొలకెత్తాలంటే కూడా 10-15 రోజులు అవుతుంది. కాబట్టి 25 రోజుల నుంచి కూడా వీళ్ళు కొనకపోయినందుకు వీళ్ళు ఎంత నష్టపోతున్నారంటే మొలకెత్తినాయి. ఎక్కడ చూసినా అక్కడ వరిధాన్యం అంతా నానిపోయింది. కాబట్టి ఈ మొలకెత్తినాలు కూడా కొనలేడాలు కూడా మేము చాలా ఇబ్బంది పెడతామని కూడా ఈ విధంగా మీకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా ఎంత పెద్ద ఎత్తున నష్టపోతున్నారంటే ఇక మేము ముందరే చూడాల్సిన పరిస్థితి. ఎవరు డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఇది 28 రోజులు అయింది. రోజు వస్తుంటే రోజు ఏళ్ళ అమ్మలో వచ్చారు, ఏళ్ళ ఎత్తాము. ఇది మ్యాచ్ వచ్చలేదు. ఇవాళ మొక్కజొన్నలు బాగుంది, ఇవాళ లోడ్ వచ్చలేవు. ఇంకా మళ్ళీ రేపు రాపు ఇంకా ఎట్టే తిప్పుకుంటానే ఇంకా తడిసే 2400 సార్. ఇంకా కర్ణాటక ఎక్కడ కర్ణాటక అమ్ముతుంటారా? ఇప్పుడు మొలక వచ్చిన కొనప్పుడు ఏదో వచ్చిన కాడికి రైతు అమ్ముకోవాలి కాబట్టి కర్ణాటక వాళ్ళకు అన్నారు. ఈరోజు రైతులు గొప్పలు చెప్పుకోవడానికి గొప్పలు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మేలు చేయదని చెప్పి స్వచ్ఛంగా ఈరోజు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి ఇంత అన్యాయం జరుగుతున్న వాళ్ళు గొప్పలు మాత్రం పేపర్ల వరకే పరిమితం అవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూస్తే రైతులు ఎంతగానో గోసపడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, పట్టించుకునే దిక్కు లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది లేకుండా లాస్ట్కి 25 రోజులు కావలి కాసి ఈరోజు కర్ణాటకకు అమ్ముకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో నిదర్శనం ఇది మాత్రమే. గుర్తించాలని కోరుకుంటూ ప్రజలందరూ ఈ విషయాన్ని తప్పనిసరిగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనిసరిగా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. పాలకులారా, పాలకులారా